క్రైస్తవుని భక్తి జీవితంలో లేదంటే మనిషి భక్తి జీవితంలో దేవుని పట్ల ప్రేమ ఎలా మారిపోయిందంటే, దేవా, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా అని మాటతోనే సరిపెడుతున్న దాఖలాలు మన జీవితాలలో లేవంటారా? ఆలోచన చేసుకుందాం. దేవుడేలే, ఉదయాన్నే లేద్దాము, ఒక ప్రార్థన చేద్దాము, 2 అధ్యాయాలు చదివేసి ఆ అధ్యాయాలు చదివిన తర్వాత మనలో పనిలో మనకు వెళ్ళిపోతే అయిపోయిందిలే, ఇదే భక్తి అని బ్రతుకుతున్నాం కదా మనం. కానీ మన వ్యక్తిగత జీవితాలలో ఇతరుల పట్ల ప్రేమ చూపిస్తున్నప్పుడు మాత్రం ఈ ధోరణి కనిపించదు. మాట మాట్లాడుతుంటారు, మాటతో పాటు చేతలు కూడా చూపిస్తుంటారు. అర్థమవుతుంది కదా? మాట ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని మాట వరకే కాదు, కానీ ప్రేమించిన వారి కోసం ఏదో ఒక పని చేస్తున్నట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. కానీ దేవుని వరకు వస్తే క్రియలు లేవండి, పని చేయడం లేదండి. దేవుడిస్తున్న సమస్తాన్ని అనుభవిస్తూ కష్టం మాత్రము మన కోసము, మన కుటుంబాల కోసము పడుతున్నాం. వీరి కోసం కష్టపడొద్దా అంటే కష్టపడాలి. దేవుడే వీరిని మనకి ఇస్తున్నాడు, ఖచ్చితంగా వారిని పోషించే బాధ్యత మనదే. కానీ దేవుని పనిలో కూడా, నిజంగా దేవుణ్ణి మనము ప్రేమిస్తే దేవుని పనిలో కూడా ఉండవలసిన బాధ్యత మనది. బాప్తిసం తీసుకున్నానులే, ఇంకా చేతులు దులిపేసుకుందామంటే సరిపోదు. నడుము కట్టాలి, సువార్త చేపట్టాలి. దేవుడు చెయ్యమని చెప్పిన ప్రతి పనిని, లేదా నీకున్న సామర్థ్యం ఏంటి? ఇతరులకు నువ్వు సహాయం చేస్తావా? ఇతరులకు వాక్యం బోధిస్తావా? ఏ పరిచర్య సంఘంలో నువ్వు మంచిగా వాడబడతావా? ప్రతిదినము సంఘంలో ఊడ్చే విషయంలో కావచ్చు, సంఘ కాపరిని చూసుకునే విషయంలో కావచ్చు, ఇలా ఏదో ఒక పనిని మనము చేయగలగాలి. అది కదా నిజమైన భక్తి అంటే. కానీ మన జీవితాలు అలా లేవు. మాటల వరకే పరిమితమై దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అనే భ్రమలో బ్రతుకుతున్నాం.